అల్లాహ్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ధార్మిక పండితులు. ఖురాన్ సూర 4 ఆయత్ 59. అల్లాహ్ పూర్తి జీవితంలో షరియత్ ప్రకారం ఆచరించే విషయమై 3 విషయాలు చెప్పాడు. 1. అల్లాహ్కు విధేయత చూపండి. 2. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పట్ల విధేయత చూపండి. 3. మీలోని ఫుకహాలు అంటే ధార్మిక పండితులు వారికి విధేయత చూపండి. ఈ మాటలు అల్లాహ్ ఎందుకు అన్నాడు అంటే, అల్లాహ్ సర్వలోకాల సృష్టికర్త. మనం ఆయన సృష్టిలో ఒక భాగం. మనం ఆయన చెప్పిన మాట వినాలి. కానీ ఈ ప్రపంచంలో మనం చెవులతో అల్లాహ్ మాటలు మనం వినలేము. ఈ కన్నులతో మనం అల్లాహ్ను చూడలేము. మరి మనం అల్లాహ్ మాటలు ఎలా ఆచరించాలి? దీనికోసం అల్లాహ్కు మనకు మధ్య ఒక మధ్యవర్తి ఉండాలి. ఆయనే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. వారు అల్లాహ్ మాటలను వింటారు. మరి కొంతమంది ప్రవక్తలు నేరుగా అల్లాహ్ మాటలు వింటారు, లేదా హజరత్ జిబ్రయీల్ అలైహిస్సలాం అనే దైవదూత ద్వారా వహీ ద్వారా ఆయన మాటలు అందజేయబడతాయి. ఒక్కొక్కసారి అల్లాహ్ నేరుగా ప్రవక్త ముహమ్మద్ హృదయము పైనే ఆజ్ఞలను వరింపజేస్తాడు. మన ప్రవక్త వారు అరబ్బు వారు, మనమేమో అరబ్బు వాళ్ళము కాదు. మనకి అరబీ అర్థం కాదు. పోనీ ఎవరికైనా అర్థమైన ఖురాన్ సున్నతులతో నిశితంగా పరిశీలించి ఒక ఫత్వా ఇచ్చే అర్హత కలిగి ఉండదు. కాబట్టి మనం ప్రవక్త మాటలను ఎలా ఆచరణలోకి తీసుకొని రావాలి? దీనికోసం అల్లాహ్ ఫుకహా అనగా ధార్మిక పండితులను వారి మాటలను వినమని చెప్పాడు. వీరు అల్లాహ్ మరియు ప్రవక్త గారి మాటలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు, తదుగుణంగా తీర్పు ఇస్తారు. అల్లాహ్ మాటలను ఖురాన్ అని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాటలను హదీస్ అని, ఫుకహా మాటలను ఫిఖా అంటే ధర్మశాస్త్రం అని అంటారు. అంటే ఈ ఆయతులలో అల్లాహ్, ఖురాన్, హదీస్, ఫిఖా మూడింటిని నమ్మాలని చెప్పబడింది. మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.